పక్కవాడి అభివృద్ధిని ఏమాత్రం సహించని ఓ దేశానికి మతోన్మాదం తలకెక్కిన మరో దేశం తోడైతే అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఇప్పుడు భారత్ చుట్టూ అలాంటి పెను ప్రమాదాలు ముసురుకుంటున్నాయి. ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తుంది లాల్ మొనిర్హాట్ ఎయిర్ బేస్. భౌగోళికంగా ఇది బంగ్లాదేశ్లో ఉన్నప్పటికీ భారత సరిహద్దుకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన సిలిగురి కారిడార్కు అంటే చికెన్ నెక్ ప్రాంతానికి ఈ ఎయిర్ బేస్కు మధ్య దూరం కేవలం 135 కిలోమీటర్లు మాత్రమే. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వైమానిక స్థావరం ప్రస్తుతం వాడుకలో లేదు. దీనిపై ఇప్పుడు చైనా కన్నుపడింది. అనుకున్నదే తడువుగా ఈ వైమానిక స్థావరం అభివృద్ధికి బంగ్లాదేశ్ను ఉసుకొల్పింది. చైనా అడుగులకు మడుగులెత్తే మతోన్మాద రాక్షసుడు మహమ్మద్ యూనస్ ఆ ఎయిర్ బేస్ పునరుద్ధరణ బాధ్యతను కూడా చైనాకే అప్పగించినట్లు తెలుస్తోంది. అసలు బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో ఉన్న ఆ ఎయిర్ బేస్ పై చైనాకు ఎందుకింత ఆసక్తి? దీని అభివృద్ధి వల్ల వనుగురే ప్రయోజనాలేంటి? దానివల్ల భారత్కు పొంచుకున్న ప్రమాదాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాల్ మొనిర్హాట్ ఎయిర్ బేస్ పట్ల చైనా ఆసక్తి చూపడంపై ప్రముఖ జయో స్ట్రాటజిస్ట్ బ్రహ్మచెల్లాని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నాటి ఈ ఎయిర్ బేస్ను పునరుద్ధరించడానికి బంగ్లాదేశ్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన భారత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు బిలియన్ల డాలర్ల తీస్తానది ప్రాజెక్టును భారత్ నుంచి చైనాకు తరలించాలని భావిస్తున్న బంగ్లాదేశ్ లాల్ మొనిర్హాట్ ఎయిర్ బేస్ పునరుద్ధరణ పనులను కూడా ఆ దేశానికి అప్పగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భారత సరిహద్దులున్న ఈ రెండు ప్రాజెక్టులు భారతదేశ భద్రతకు అత్యంత ప్రమాదకరం అంటూ తన ఎక్స్ అకౌంట్లో ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మచెల్లాని ఆందోళన కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి వైమానిక స్థావరాన్ని చైనా మద్దతుతో పునరుద్ధరించడానికి బంగ్లాదేశ్ గత మార్చిలో ప్రణాళికలను సిద్ధం చేసింది. అప్పటి నుంచి భారత భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. వాస్తవానికి లాల్ మొనిర్హాట్ ఎయిర్ బేస్ 1931లో బ్రిటిష్ వారు నిర్మించారు. బర్మా క్యాంపెయినింగ్ సమయంలో ఈ వైమానిక స్థావరాన్ని విస్తృతంగా ఉపయోగించారు. 2వ ప్రపంచ యుద్ధంలో ఈ ఎయిర్ బేస్ ను ఇండో బ్రిటిష్ సైన్యం మిలిటరీ స్థావరంగా వినియోగించుకుంది. జపాన్ సైన్యంపై దాడులు చేయడానికి దీనిని ఫార్వర్డ్ ఎయిర్ బేస్ గా ఉపయోగించుకున్నారు. భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఈ ఎయిర్ బేస్ తన ఔచిత్యాన్ని కోల్పోయింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా దీనిని పట్టించుకోలేదు. 1166 ఎకరాలు విస్తరించిన ఆ ఎయిర్ బేస్ లో 4 కిలోమీటర్ల రన్వే, పెద్ద టార్మాక్ ఉన్నాయి. ఆ సదుపాయాల వల్లనే చాలా కాలం నుంచి వాడుకలో లేకపోయినా ఆ ఎయిర్ బేస్ ఇప్పటికీ ప్రాధాన్యత కలిగి ఉంది. 1947లో భారతదేశ విభజన తర్వాత ఆ ఎయిర్ బేస్ పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్ళింది. 1958లో కొంతకాలం సాధారణ ప్రజల వినియోగానికి దాన్ని మళ్లీ తెరిచారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. మాజీ ప్రధాని షేక్ హసీనా కాలంలో ఆ ఎయిర్ బేస్లోని కొంత భాగంలో బంగ్లాదేశ్ ఎయిర్ స్పేస్ అండ్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ నియంత్రణలో ఉంది. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభానికి ఆజ్యం పోసి ఢాకా పీఠమెక్కిన మహమ్మద్ యూనస్ తన ప్రభుత్వ విధానాలను పూర్తిగా మార్చేసుకుంటున్నాడు. భారత దౌత్య సంబంధాలను ఒక్కొక్కటిగా దూరం చేసుకుంటూ చైనాకు దగ్గరవుతుంది. ఈ నేపథ్యంలో చైనా ఆకాంక్షల మేరకు లాల్ మొనిర్హాట్ ఎయిర్ బేస్ తో పాటు బ్రిటిష్ కాలం నాటి మరో 5 విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యతలను చైనాకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోంది. 2025 ఏప్రిల్లో మహమ్మద్ యూనస్ చైనా పర్యటన తర్వాత లాల్ మొనిర్హాట్ ఎయిర్ బేస్ పునరుద్ధరణ ప్రతిపాదన తెరపైకొచ్చింది. ఆ పర్యటనలో మహమ్మద్ యూనస్ చైనా అధికారులతో తమ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులన్నిటినీ చైనాకు ధారాదత్తం చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు, అదే పర్యటనలో భారత్ పై విషం చిమ్మాడు యూనస్. ఈశాన్య భారత్తో పాటు ఆ ప్రాంతం మొత్తంలో సముద్ర రక్షకుడిని తానేనని ప్రకటించుకున్నాడు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక లాల్ మొనిర్హాట్ ఎయిర్ బేస్ ను ఇటీవల చైనా అధికారులు సందర్శించడం ఆందోళన రేకెత్తిస్తోంది. చైనా అధికారుల పర్యటన ప్రయోజనం ఏంటన్నది ఖచ్చితంగా తెలియదు. అయితే ఆ ఎయిర్ బేస్ మన దేశానికి చెందిన సిలిగురి కారిడార్ కు అత్యంత సమీపంలో ఉండడం మన దేశానికి ఇబ్బందికరమేనన్న వాదన వినిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం అనే 8 ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంతో కలిపే సిలిగురి కారిడార్ భద్రత పరంగా భారత్కు అత్యంత విలువైంది. చెప్పాలంటే ఈశాన్య భారతాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే జీవనాడి. ఆ ప్రాంతంలో చైనా ఉనికి అత్యంత ప్రమాదకరమని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చికెన్ నెక్ వ్యూహాత్మక ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు కలిగిన అతి సన్నటి ఆ భూమార్గాన్ని శత్రువులు ఆక్రమిస్తే
ఈశాన్య రాష్ట్రాలకు భారత్తో సంబంధాలు తెగిపోతాయి. లాల్ మునిర్హాట్ చైనా చేతులకు వెళ్లిపోతే భారత మిలిటరీ కదలికలను పసిగట్టడం చైనాకు సులభమవుతుంది. అంతేకాదు, సిలిగురి కారిడార్ దగ్గర నిఘా గురించి కూడా చైనా కనిపెట్టగలదన్నారు. చైనాపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ శ్రీపర్ణ పాఠక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి చర్యల వల్ల భారత్ తన కార్యకలాపాలను గోప్యంగా నిర్వహించలేదు. ప్రత్యేకించి వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా అక్కడ నుంచి నిఘా పెడితే భారత్ కదలికలు రహస్యంగా ఉంచడం అసాధ్యం. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ లో చైనా తైవాన్ అధ్యయన కేంద్రానికి చెందిన కల్పిత్ మణికర్ ఈ అంశాన్ని మరింత వివరణాత్మకంగా చెప్పారు. ఆ ప్రాంతం గురించి చైనాకు ఖచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత ప్రయోజనాలకు విలువిచ్చేవారు కాబట్టి ఇన్నాళ్లు ఆ ప్రణాళికలు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు అధికార మార్పిడి తర్వాత భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పనిచేస్తోందని మహమ్మద్ యూనస్ బహిరంగంగానే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆ అవకాశాన్ని చైనా తప్పకుండా ఉపయోగించుకుని తీరుతుంది. అయితే ప్రస్తుతానికి చైనా ప్రణాళిక ఏమిటో మనకు తెలియదు. కాకపోతే భారత్ ప్రధాన భూభాగం ఈశాన్య ప్రాంతాల మధ్య పౌరుల సైనికుల రాకపోకల మీద నిఘాకు చైనా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు కల్పిత్ మణికర్. బంగ్లాదేశ్తో చైనా బంధం లాల్ మునిర్హాట్ ఎయిర్ బేస్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఆ దేశంలో ఆర్థిక సైనిక ప్రాజెక్టులను చైనా చేజిక్కించుకుంటుంది. షేక్ హసీనా ఉన్నన్ని రోజులు బంగ్లాదేశ్ అభివృద్ధిలో భారత్ కీలక భాగస్వామిగా ఉండేది. ఇప్పుడు చైనా ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది. చైనా కంపెనీలు రంగపూర్ దగ్గర పరిశ్రమలతో పాటు సౌర విద్యుత్ ప్లాంట్ కూడా నిర్మిస్తున్నాయి. ఇంకా ఒక శాటిలైట్ సిటీ నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆ పరిశ్రమలు అన్నింటిలోనూ దాదాపు చైనీయులే పనిచేస్తున్నారు. వాటిలో స్థానిక బంగ్లాదేశ్లు ఎవరూ లేరని ఢాకా కేంద్రంగా పనిచేస్తున్న ఓ జర్నలిస్ట్ వెల్లడించారు. దీనిని బట్టి ఆ పరిశ్రమలు స్థానికులకు ఆర్థిక లబ్ధి కలిగించడం కోసం కాదని సులభంగా అర్థం చేసుకోవచ్చు. మిలిటరీ పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్ కు మిలిటరీ ఎక్విప్మెంట్ మొత్తం చైనాయే సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఢాకా బీజింగ్ మధ్య సైనిక సంబంధాలు బలపడుతుండడం మన దేశానికి ఆందోళనకర పరిణామం. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు భారత్తో సమతుల్యమైన సంబంధాలను నిర్వహించేది. ఆమెను పదవీచ్యుతురాలను చేసిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయ వైఖరిలో వచ్చిన మార్పుల కారణంగా చైనాకు తన ప్రభావాన్ని పెంచుకునే అవకాశాలు కలిగాయి. ఆ క్రమంలోనే చైనా నిధులు, సాంకేతికత సహాయంతో లాల్ మునిర్హాట్ వైమానిక స్థావరం పునరుద్ధరణ ప్రతిపాదన ముందుకొచ్చింది. ఆర్థిక అభివృద్ధి, వ్యూహాత్మక నిఘా అనే రెండు ప్రయోజనాలను సాధించే ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు. లాల్ మునిర్హాట్ ఎయిర్ బేస్ కు సంబంధించిన మరో ఆందోళనకర పరిణామం ఏంటంటే ఇందులో పాకిస్తాన్ కూడా భాగస్వామ్యం పంచుకోవడం. ఎయిర్ బేస్ పునరుద్ధరణ ప్రాజెక్టులో పాకిస్తాన్ కూడా సబ్ కాంట్రాక్టర్ గా చేరడం ఆందోళన కలిగిస్తుంది. అంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే చికెన్ నెక్ వద్ద భారత సైనిక నిఘా రహస్యాలు పాకిస్తాన్ కూడా తెలిసిపోతాయన్నమాట. 2025 అక్టోబర్ నుంచి లాల్ మునిర్హాట్ ఎయిర్ బేస్ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. చైనా బృందం పర్యటనకు ముందే పాకిస్తానీ సైనిక నిఘా విభాగానికి చెందిన బృందం అక్కడ నుంచి సరిహద్దు ప్రాంతాలను తనిఖీ చేసినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దక్షిణాసియా ప్రాంతంలో భారత్ ప్రభావాన్ని తగ్గించేందుకు చైనా, పాకిస్తాన్ కలిసి సమన్వయంతో చేస్తున్న ప్రయత్నమే లాల్ మునిర్హాట్ ఎయిర్ బేస్ ప్రాజెక్ట్ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి వెన్నెముక లాంటి చికెన్ నెక్ ప్రాంతం ప్రమాదంలో పడుతుంది. సిలిగురి కారిడార్ గుండా నిత్యం అనేక ట్రక్కులు, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తాయి. రోజుకు 2400 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరుగుతుంది. దాని నుంచి భారత్ రోజుకు 142 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. అలాంటి సిలిగురి కారిడార్ ప్రమాదంలో పడితే వాణిజ్యానికే కాదు, ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రమాదమే. మరి చైనా, బంగ్లాదేశ్ కలిసి సాగిస్తున్న ఈ కుట్రపూరిత ప్రాజెక్టుపై మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.